హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు వీడియోలో కరకరలాడే అప్పడాలు తయారు చేసుకుందాం. ఇది ఓన్లీ బియ్యం పిండితోనే తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంకా మిగతా ఏ పిండిలు వాడకుండా ఇలా ఈజీ ఇంట్లోనే చేసుకొని తినండి. సమ్మర్ సీజన్ కదా, మంచిగా ఎండుతాయి. ఇప్పుడు ముందు గ్యాస్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. అందులో 6 కప్పుల వాటర్ వేసుకోండి. 1 స్పూను సాల్ట్ వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి జీలకర్రను ఇలా దంచుకొని ఆ పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇది కలుపుకొని ఇది బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అయ్యేలోపు మనం పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పు మెజర్మెంట్స్తో వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా. ఇందులో 2 కప్పులు వేసుకోవాలి. ఇంతకుముందు గిన్నెలో 6 కప్పులు వేసుకొని మరిగించుకోవాలి. మొత్తం 8 కప్పులు. ఇది ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. ఇది కలుపుకొని అది గ్యాస్ మీద వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి ఈ పిండిని వేసుకోండి. ఇలా వేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని అంతా ఉడికించుకోవాలి. గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఉడికించుకోకండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ పిండి అంతా దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు ఈ పిండిని అంతా దింపుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లారనివ్వండి. మీరు ఒకవేళ క్లాత్ మీద పెట్టుకోవాలనుకుంటే ఇలా వేడి మీదనే పెట్టుకోవచ్చు. లేదు కవర్ మీద పెట్టుకుంటే మాత్రం కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కవర్ మీద పెట్టుకోండి. నేనైతే క్లాత్ మీదనే వేస్తున్నాను. ఇలా క్లాత్ వేసుకొని అందులో ఒక్కొక్క గరిట వేసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేయకండి. ఇలా అలానే పోసుకొని ఉంచుకోండి. ఇలా వేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి. 1 లేదా 2 రోజులలో మొత్తం ఎండుతాయి. ఇలా ఎండిన వాటిని క్లాత్లో వేసుకుంటే కొన్ని వాటర్ చల్లుకొని ఈ అప్పడాలు అనేది తీసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. కవర్ మీద పెట్టుకుంటే నార్మల్గా తీసేస్తే వస్తాయి. ఇప్పుడు వీటిని చూడండి, మంచిగా ఎండినాయి నాకు. ఇలా ఎండిన తర్వాత గ్యాస్ మీద ఒక బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో వేసి పాపడాల్లాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని అన్నంలో పెట్టుకొని తినండి. చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బియ్యం పిండి అప్పడాలు రెడీ అయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.